హనుమంతుడు జటాయు ఎలా మరణించాడో సంపాతికి చెప్పగా అది విన్న సంపాతి చాలా బాధపడుతుంది. ఆ తర్వాత హనుమంతుడు మరుల సంపాతితో, ఓ సంపాతి, నీకు సీతమ్మ జాడ గురించి తెలుసా అని అడుగుతుంది. దానికి సంపాతి, ఓ వానరవీరా, నాకు రెక్కలు కాలిపోయి ఆహారం తెచ్చుకోలేక వింధ్యా పర్వతం పై ఉండగా నా కుమారుడు ప్రతిరోజు ఆహారం తెచ్చి ఇచ్చేవాడు. ఒక రోజు నా కుమారుడు ఆహారం తీసుకురాలేదు. దానికి నేను ఎందుకు తీసుకురాలేదు అని అడగగా అందుకు నా కుమారుడు ఆహారం తీసుకురావడానికి మహేంద్ర పర్వతం పైకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద రాక్షసుడు ఒక స్త్రీని ఆకాశంలో ఎత్తుకెళ్తున్నాడు. అది చూసిన నేను రాక్షసుడిని అడ్డుకున్నాను. అప్పుడు ఆ రాక్షసుడు తమకి దారి ఇవ్వమని బ్రతిమలాడాడు. అప్పుడు నేను వారిని చంపడానికి ఇష్టం లేక వదిలేశాను. ఆ తరువాత ఆకాశంలో సంచరిస్తున్న సిద్ధులు సీతాదేవి గురించి నాకు చెప్పారు. అప్పటికే చీకటి పడిపోయింది, అందుకే నీకు ఆహారం తీసుకురాలేకపోయాను అని నా కుమారుడు నాకు చెప్పాడు. ఓ వానరవీరా, ఇప్పుడు సీతాదేవి ఈ సముద్రం అవతల లంకలోని రావణాసురుడు అనే రాక్షసుడి దగ్గర ఉంది అని సంపాతి సీతమ్మ జాడ గురించి హనుమంతుడికి చెప్పింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.